గోదావరి జిల్లాలో చక్కని కమ్మటి పులిహోర అంటే దేవస్థానంలో అందించే పులిహోరకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని చెప్పుకోవచ్చు. నిజానికి తింటున్నామా ఒక అమృతం తింటున్నామా అన్న మాదిరిగా పులిహోర ఉంటాయి. అందులోని ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవతకు సంబంధించి కొండ గృహంలో ఉన్న అమ్మవారి సన్నిధానంలో పులిహోర అత్యంత అమృతంలో ఉంటుందంటారు భక్తులు. ఒకసారి తయారు చేసే విధానాన్ని అయితే మాత్రం వీక్షించే ప్రయత్నం అయితే మనం చేద్దాం. అమ్మవారికి సంబంధించి ప్రధానంగా ఇక్కడికి వచ్చే భక్తులంతా కూడా పులిహోరతో పాటు ఇక్కడ రవ్వ లడ్డు అనేది భక్తులకు అందిస్తూ ఉంటారు. దీంతో ఎప్పటికప్పుడు తయారు చేసి చక్కని కమ్మటి పులిహోర భక్తులకు అయితే మాత్రం ఇక్కడ దేవస్థానం అయితే మాత్రం అందిస్తున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. ప్రత్యేకంగా రవ్వ లడ్డూలకు కూడా ప్రత్యేక ఒక గుర్తింపు ఉందని చెప్పుకోవచ్చు. సేవకులు కూడా వస్తూ ఉంటారు. ఈ సేవకులుగా ఈ రవ్వ లడ్డూలు అయితే తయారు చేస్తూ ఉంటారు. వేలాదిగా ఇక్కడ అమ్మకాలు అయితే మాత్రం నిర్వహిస్తూ ఉంటారు. మనం చూసే ప్రయత్నం చేద్దాం. అమ్మవారికి సంబంధించి ఈ చక్కని రవ్వ లడ్డూలన్నీ కూడా ఆదివారం, మంగళవారం, గురువారం పండుగలో వేలాదిగా లక్షలాదిగా అమ్మకాలు నిర్వహిస్తూ ఉంటారు. దీనిలో భాగంగా సేవకులు అంటే ఎక్కడి నుంచి వచ్చారు? బండపేట నుంచి. ఏంటి ఎలా తయారు చేస్తారు అమ్మవారి ప్రసాదం? ఏంటి ఏమి ఇలా చేసి ఉంచారు, మేము ఉండలో కవర్ ప్యాకింగ్ చేస్తాం. ఎంతమంది వచ్చారు మండపేట నుంచి? 43 మంది. ఇలా ఎన్నిసార్లు వచ్చారు ఇప్పుడు ఇక్కడ వరకు? ఈ ఒకసారి మొదటిసారి. ఏమనిపిస్తుంది అమ్మవారి సేవలో ఇలా చేస్తుంటే? ఏమనిపిస్తా ఉంది అమ్మవారికి సంబంధించి? చాలా బాగా సరదాగా ఉందండి, చేసుకొని చేయాలనిపిస్తుంది. మొత్తానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులంతా కూడా ఈ విధంగా లడ్డూలు ప్యాకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. కమ్మటి చక్కని మధుర పదార్థం ఈ తీపి లడ్డూలు అని చెప్పుకోవచ్చు. తలుపులమ్మ అమ్మవారికి సంబంధించి ఈ రెండు ప్రసాదాలకు విశేష ప్రాధాన్యత ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నోట్లో పెట్టామా దాదాపుగా మనకి కరిగిపోయే విధంగా అయితే మాత్రం ఈ ప్రసాదం కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. అమ్మవారికి సంబంధించి ఈ రవ్వ లడ్డు అంటారు. ఎక్కువగా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం కూడా చేద్దాం. దాదాపుగా ఈ లడ్డు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఈ క్షేత్రంలో మాత్రమే మనకి కనిపిస్తుంది రవ్వ లడ్డు. పూర్తిగా నెయ్యి, దీంతో పాటు జీడిపప్పు, అదే విధంగా ఇతర మధుర పదార్థాలతో అత్యంత రుచిగా ఈ పదార్థం అయితే మనం తయారు చేస్తూ ఉంటారు. సో సేవకులతో పాటు దేవస్థానం అధికారులు కూడా ఇక్కడ ప్రధానంగా ఈ అమ్మకాలు నిర్వహిస్తూ ఉంటారు. ఏదేమైనా ఈ మధుర పదార్థాలు అద్భుతం. ఏంటి ఇక్కడ పని చేస్తారా మీరు? ఏంటి పని చేస్తామండి? ఎలా చేస్తారు? పులిహోరకి ఏంటి ప్రాధాన్యత? చాలా బాగుంటది అంటారు లోలో పులిహోర. ఎందుకు? ఏంటి విషయం? ఏంటి ఎలా చేస్తారు ఈ పులిహోర? ఏమేమి కలుపుతారు? ఏంటి? ఆవపిండి అండి, ఆవపిండి, చూడు, చింతపండు, పోపు చేసాం. ఎలా ఉంది అంత? అంటే బయట తయారు చేసి పులిహోరకి దీనికి తేడా ఏంటంటారు? ఇది బాగుంటదండి, మేమే చేస్తామండి. ఎన్ని కేజీలు చేస్తారు ఆదివారం సమయంలో? దాదాపుగా 300 కేజీకి ఎక్కువ. 300 కేజీకి ఎక్కువే చేస్తామండి. ఎక్కువ చేస్తారు. అంతా కూడా అయిపోద్దా? ఇది మొత్తానికి దాదాపు 300 కేజీలకు పైగా చక్కని కమ్మటి పులిహోర, దానితో పాటు ఈ రవ్వ లడ్డు అనేది ప్రధానంగా వేలాది లడ్డూలు అనేవి కూడా ఇక్కడ అమ్మకాలు నిర్వహిస్తుంటారు. ఏదేమైనా పంచామృతాన్ని మించి ఈ రవ్వ లడ్డు అదేవిధంగా పులిహోర కూడా ఉంటుందంటారు ఇక్కడికి వచ్చిన వేలాది భక్తులు. ఇది ఇక్కడ ఈ ప్రసాదానికి సంబంధించిన అప్డేట్. లోకల్ 18 సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి.